ఒక కుటుంబాన్ని ఒక్క ఫోన్ కాల్ బతికించింది. ఆ ఫోన్ చేసింది ఎవరో తెలియడం లేదా? ఈ ఈశ్వర చంద్ర ప్రసాద్ కుటుంబాన్ని భయపెట్టించేంత స్థాయి తనకి ఎవరిచ్చారో అందర్నీ లెక్కపెట్టి నరుకుతానమ్మా. నువ్వు బ్యాగ్ అలాగే నాన్న. నువ్వెక్కడికి? బ్యాగ్ సర్దడానికండి. ఏంటి బ్లాక్ మెయిలా? బ్యాక్ మెయిల్ కాదు, ఔరా మెయిల్ కాదు. మా తిండి తిప్పలు చూడనప్పుడు అర్ధగారిదిలా నువ్వెందుకురా ఇక్కడ? ఇన్నాళ్ళు ఇంట్లో పడి గాజులో పందికొక్కలాగా నా బిడ్డ సొమ్మంతా తిన్నావు. ఇప్పుడు తేవడానికి ఏమైందిరా దుమ్మలగుండ మొహోడా? వసై ఓల్డ్ ఓవర్ గా వాయిస్ లేస్తుంది. కంచం లెగుస్తుంది వాగావంటే. ఇప్పుడేంటి సరుకులు తెస్తారా బ్యాగ్ సర్దమంటారా? ఆగు, నేను వెళ్ళి తెస్తానుగా. అనవసరంగా ఒప్పుకున్నాను. అంత బాధపడ్డం ఎందుకు? వెళ్దాం పద. వద్దు, నేను వెళ్తాను. నేను బజార్ వెళ్ళి సరుకులన్నీ పట్టుకొస్తాను. మీరందరూ కూర్చుని బాగా వండుకొని నాకు పెట్టకుండా దొబ్బితేనండి. ఇదిగో నాకు ఓ రోజు రాకపోదు అప్పుడు. ఒరే మనవడా, పళ్ళు కలిసి ఇబ్బంది పడుతున్నాయి గాని కైమా పట్టు. వసేయ్, ఓ గుండ్రాయి తీసుకొచ్చిస్తాను. నవిలేసేయి, ఉన్న 4 ఊడిపోతే దరిద్రం పోతే. ఓసే గంగ అన్నంత ఎడతలాడే. ఈ మాత్రం బాగా అర్థమవుతుంది. నేను బజార్కి వెళ్తున్నాగా. అమ్మా, నేను నీతో మాట్లాడాలరా. రా. అమ్మా, రా. ఏమైంది? ఏంటమ్మా, ఏమైందమ్మా? ఈ ఇంటిని నాశనం చేయాలని చూస్తుంది ఎవరు? ఈ ఇంట్లో సంతోషం చచ్చిపోయింది. అందుకు కారణం ఎవరు? 10 మంది కన్నీళ్లు తుడిచే ఈశ్వరింటి మనుషులు కన్నీళ్లు చూడాలనుకుంటుంది ఎవరు? నాకు సమాధానం కావాలరా. నాకేం తెలుసమ్మా? నీకు తెలుసు. మారేనమ్మా మారేనమ్మా అని కాళ్ల మీద పడి ఏడ్చావు కదరా. ఏం మారేవరా నువ్వు? మారినట్టు నటిస్తున్నావు కదరా. అమ్మా, లేదమ్మా, నేను నిజంగానే మారాను. మారితే కడుపులో ఉండగానే ఇంటి వారసుండి చంపాలనుకుంటుంది ఎవరు? అంటే నన్ను నన్ను నువ్వా? నీకు తెలిసిన వాళ్ళ ఎవరనేది నాకు ఇప్పుడే తెలియాలి. ఇంతకన్నా నన్ను చంపేయచ్చు కదమ్మా. ఈ కన్నీళ్లతో ఒక్కసారి మోసం చేసావు, ఇంకెన్నిసార్లు మోసం చేస్తావురా? ఈ ఇంటికి ఒక ఫోన్ తరచుగా వస్తుంది. ఆ ఫోన్ వచ్చినప్పుడల్లా సమస్య వస్తూనే ఉంది, భయం పెరుగుతూనే ఉంది. ఆ ఫోన్ చేసేది ఎవరో? నాకు తెలియని విషయం నన్ను అడిగితే నేనేం చెప్తానమ్మా? తెలీదా? నీకు తెలీదా? మరి ఇంటి విషయాలు ఫోన్కి ఎలా తెలుస్తున్నాయి? ఈ ఇంట్లో నీళ్లు తాగేది ఆ ఫోన్కు తెలుస్తుంది. ఈ ఇంట్లో మందులు మింగేది ఆ ఫోన్కు తెలుస్తుంది. ఈ ఇంట్లో నవ్వు తెలుస్తుంది, ఏడుపు తెలుస్తుంది. అన్ని కళ్ళతో చూసినట్టు ప్రతిదీ తెలుస్తుంది. ఎలా తెలుస్తుందిరా? ఎవరి ద్వారా తెలుస్తుంది? అమ్మా, అది నీ తడబాటే చెప్తుందిరా నువ్వే పొరపాటు చేస్తున్నావని. ఎందుకురా? ఎందుకింత దిగజారిపోయావు? అన్న బిడ్డ అంటే కన్న బిడ్డతో సమానం. ఆ బిడ్డను చంపాలని చూస్తున్నావు కదరా. అమ్మా, ఆ మాట మాత్రం అనొద్దమ్మా. నన్ను ఎవరు నమ్మకపోయినా పర్వాలేదు, నువ్వు అనుమానిస్తే మాత్రం నేను తట్టుకోలేనమ్మా.
నేను పసిబిడ్డని చంపేంత రాక్షసుని కాదమ్మా. కాదు. రాక్షసుడు వేరా? కొత్తగా రాక్షసుడిలా కనిపించేదేముంది? మంచితనాన్ని ముసుగేసుకుని ఈ రోజు మా ముందు నిలబడ్డావు. ఆ ముసుగు తీసేస్తే నువ్వేంట్రా? రాక్షసుడు కాదా? హా? ముందు పుట్టాడని మీ అన్న పరువు తీయడానికి నువ్వు చేసిన పనులు నువ్వు మర్చిపోయావేమో గాని నేను మర్చిపోలేదు. నీకు ఈ ప్రేమలు అభిమానాలు అవసరం లేదు. మీ అన్న సంపాదించుకున్న పేరు కావాలి, ఆస్తి కావాలి. అందుకోసం నన్నైనా చంపుతావురా నువ్వు? వద్దమ్మా, ఇంకా నీ మాటలు విని తట్టుకునే శక్తి నాకు లేదు. నిజంగా నాకే పాపం తెలియదమ్మా. నీకు తెలియపోతే ఎవరికి తెలుస్తుంది? ఈ ఇంటి విషయాలు బయట వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయి? నువ్వు కాకపోతే ఇంకెవరు చెప్తున్నారా? నీ భార్య తన మీద ఆ నింద వేసి తప్పించుకోవాలని చూడు. తను మారింది. ఆ విషయం నేనే కాదు, ఈ ఊరే నమ్ముతుంది. అయినా ఆడది ఒక్కసారే తప్పు చేస్తుందిరా. చేసింది తప్పు అని తెలిసాక జీవితంలో మళ్ళీ ఆ తప్పు చేయదు. అమ్మా, అసలు కోడల మీద ఉన్న నమ్మకం కొడుకు మీద లేకుండా పోయిందా? అసలు ఇంట్లో జరిగే పనులన్నిటికీ కారణం ఏంటత్తయ్య మీరు ఆయన్ని పట్టుకుని అలా మాట్లాడుతున్నారే? ఆయన మారిపోయారత్తయ్య. తప్పు చేశాను అని ఆయన ఎంత కుమిలిపోతున్నారో నాకు తెలుసు. ఆ ఫోన్ ఎవరు చేశారో ఆయనకెలా తెలుస్తుంది? కదండి. వాడిలో మార్పు వానజల్లు లాంటిదమ్మా. నీకు వాడితో పరిచయం మహా అయితే 5 నెలలో 6 నెలలో. కానీ వీడు నా కడుపున పడ్డప్పటి నుంచే తెలుసు. వీడు మారడు. నా కడుపున చెడబుట్టాడమ్మా. డబ్బు కోసం ఈ ఇంటి వారసుని చంపేంత నీచుడని ఆ రోజే నాకు తెలుసుంటే పుట్టక ముందే ఇంత విషయం మింగి వాడితో పాటు నేను చచ్చుండేదాన్ని. అమ్మా, ఏంటి చంపేద్దాం అనుకుంటున్నారా? కన్నతల్లి మీరే నమ్మకపోతే వాడేమైపోతాడు? ఇంతకు ముందు విజయ్ చెడ్డవాడే, కానీ ఇప్పుడు మారాడు. ఆ మార్పు నా కళ్ళకు కనిపిస్తుంది, మీకెందుకు కనిపించట్లేదు? మీకే కాదు, విజయ్ నాకు బిడ్డే. నా బిడ్డ గురించి నాకు అర్థమైంది. వీడు తప్పు చేయలేదు అని ఆ కళ్ళు ఆ కన్నీళ్లు చెప్పడం లేదా? ఎవరు చేసిన తప్పుల్ని వీడి కంటకట్టి అనవసరంగా ఎందుకు ఏడిపిస్తారు? చాలు వదినా, నువ్వు నమ్మితే చాలు. మా అమ్మ నమ్మినట్టే. నిజంగా నేను ఏ తప్పు చేయలేదు వదినా. అమ్మా, కడుపులో బిడ్డని చంపేంత దుర్మార్గుడిని కాదమ్మా నేను. నువ్వు ఆ మాట అన్న క్షణమే నాకు చనిపోవాలనిపించింది. కానీ ఈ ఇంటికి పట్టిన చేడొకటి ఉంది. దాని చావు కోసమే నేను బతుకున్నానమ్మా. దాని చావు కోసమే నేను బ్రతుకున్నాను.
మళ్ళీ నువ్వు అలాంటి మాటలు నన్ను అనాలనుకుంటే అంతకన్నా ముందు నన్ను చంపేయమ్మా, చంపే. నేను నమ్మలేను. వాడు మారలేదు, మారడు. ఏంటత్తయ్య మీరు వాడంత బాధపడుతుంటే మీరు నమ్మనంటారేంటి? నీకు వాడు బాధ కనిపిస్తుందమ్మా, కానీ ఇల్లే నరకం అనిపిస్తోంది. మీది బాధ కదత్తయ్య, భయం. ఈ ఇంటి పెద్దగా ఈ ఇల్లు ఏమైపోతుందో అన్న భయం. ఆ భయంతో ఎవరిని అనుమానిస్తున్నారో మీకే అర్థం కావడం లేదు. నిజమేనమ్మా, నాది భయమే. ఆ భయంలో ఏది తప్పో ఏది ఒప్పో నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థం కావడం లేదు, అర్థం కావడం లేదు. ఊరుకో వరుదిని, ఊరుకో. వాన వాన వెల్లువాయే కొండ కోన తుళ్ళిపోయే చెలియ చూపులే చిలిపి జల్ ఏ డ్రైవర్ లస్సీ బండి వచ్చింది, బండి ఆపు. తాకగా ఏదో 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 హాయ్. బండి ముందు తీసుకెళ్ళి ఆపు పోనీ. బాగా చదివే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. జాబ్ పరంగా మీ ఇద్దరు బిజీగానే ఉండొచ్చు కాదన్నావు, కానీ పాప ఎడ్యుకేషన్ గురించి కూడా ఆలోచించాలిగా. మీరు సంపాదించేది, మీరు కష్టపడేది పాప భవిష్యత్తు గురించేగా. అసలు చదువు లేనప్పుడు భవిష్యత్తు ఏముంటుంది? మీ జాబ్స్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ కొంచెం పాప మీద కూడా పెట్టండి. అలాగే మాస్టారు. మా పాప కోసం కష్టపడుతున్నాం అనుకున్నాం, కానీ దీని భవిష్యత్తు కోసం కష్టపడట్లేదని మాకు ఇప్పుడే అర్థమైంది. వస్తాం మాస్టారు. అలాగే. పాపా, అరే నువ్వా? పాపా నువ్వేంటమ్మా ఇక్కడ? ఆశ్రమానికి వెళ్తుంటే మీరు కనిపించారు అంకుల్. ఆశ్రమమా? ఆశ్రమం ఏంటమ్మా? మీ అమ్మోళ్ళని? నాకు అమ్మా నాన్న లేరు అంకుల్. అమ్మా నాన్న కూడా లేరా? నేను కస్తూరిబా అనాథాశ్రమంలో ఉంటాను. ఆంటీ అంకుల్ నన్ను
నన్ను అప్పుడప్పుడు వచ్చి చూసెళ్తూ ఉంటారు. ఆయా పాప ఎక్కడా? నేను చూసుకోలేదు, వెళ్ళెత్తుకు. డ్రైవర్ బండాపు. ఎవడ్రా నువ్వు? నేను చెప్పు, పాపను ఏం చేయాలనుకుంటున్నారు? నాకే చెప్పు. తెలీదు, నిజంగా నాకే తెలీదు. నన్ను వదిలిపెట్టండి సార్, నాకేం తెలీదు. ఇంకా అలాగే ఉన్నావే, లేచి ఫ్రెష్ అప్ అవ్వు. ఊ అంటూ అలాగే కూర్చుంటావే, కడుపులో బిడ్డకి స్నానం చేయించాలే, లే. దొండకాయ మొహం వేసుకుని అలా చూస్తావే, నువ్వు స్నానం చేస్తే నా బిడ్డ కూడా స్నానం చేసినట్టే. పాపం, ఇంకా నిద్ర మత్తు వదులుండదు, ఆవలిస్తూనే ఉండుంటాడు. ఆ నీళ్ళేదో పోసుకుని ఫ్రెష్ అప్ అవ్వు, లే. దొంగ మొహం దిష్టి నా బిడ్డకి తగిలింది. ఎక్కడ అనసూయ తల్లైపోతుందోనని ఏడి చస్తున్నారు. ఇదిగో ఏదోలే పాప మొగుణ్ణిచ్చేసింది, ఆ దేవుడు బిడ్డనన్నా ఇస్తే బాగుంటుందన్న ఆలోచనే లేదు. నువ్వేంటి అలా చూస్తున్నావు? వెళ్ళి స్నానం చెయ్యి పో. గౌతమి,
నువ్వివేవి మనసులో పెట్టుకోకు. ఎంతమంది ఏడుస్తున్నా కడుపులో నా బిడ్డ నవ్వుతూ ప్రశాంతంగా చూస్తాడు. ఆ వాడు ఈశ్వర్ చంద్రప్రసాద్ బిడ్డ. చూడు గౌతమి, రాత్రి నేనెంత భయపడ్డానో ఆయనైతే మరీ అల్లాడిపోయారు. పుట్టేవాడు ఏడుపు మనమే ఏడుస్తున్నాంగా. ఇంకా వాడికన్నీ నవ్వులే, భయపడాల్సిన అవసరమే లేదు. ధైర్యంగా ఉండు. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నేను నీకోసం జ్యూస్ తీసుకొస్తాను. వెళ్ళు.